అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ వలసల గరువు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. సుమారు 30 కుటుంబాలు 50 మందికి పైగా కండపోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నామని, ఈ గ్రామానికి దశాబ్దాలుగా రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గతంలో ఉపాధి హామీ పథకంలో రోడ్డు మంజూరైన పనులు పూర్తి కాకపోవడంతో సమస్య అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రిజర్వాయర్ నీళ్లతో గ్రామం ఒంటరిగా మారి అటు పడవలపై ప్రమాదకర ప్రయాణం చేయాల్సి వస్తుందని చెప్పారు. అత్యవసర వైద్యం, విద్య, నిత్యావసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటూ వెంటనే రోడ్డు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వానికి నమస్కారం. నమస్తే, నా పేరు సోకల్ దేవి, వలసగ గ్రామము, జీనబాడు పంచాయతీ, అనంతగిరి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా అండి. మా ఊళ్ళో రోడ్లే అండి, చాలా ఇబ్బంది అవుతున్నామండి. ఆ జీనబాడు వెళ్ళాలంటే పొడ మీద వెళ్ళాలండి, ఏం తీసుకున్నా బాగా ఇబ్బంది అవుతున్నామండి. మరి హాస్పిటల్ బాగా సీరియస్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అండి. పొడ మీద వెళ్ళాలంటే మళ్ళీ అండి ఏదైనా తెచ్చుకోవడానికి బాగా ఇబ్బంది ఉందండి. స్కూల్ పిల్లలకు చదువుకోవడం బాగా ఇబ్బంది అండి. ఈ స్కూల్ పిల్లలంటే బాగా ఇబ్బంది పడుతుందండి. తీసుకెళ్ళి జీనబాడు జాయిన్ చేసిన పొడ మీద తీసుకెళ్ళడానికి బాగా ఇబ్బంది ఉందండి. గాలి వర్షాలకి బాగా ఇబ్బంది పడిపోతున్నామండి మేము మా ఊళ్ళోని. అవునండి, ఇలా ఇబ్బంది పడిపోతున్నామండి చాలా. గవర్నమెంట్కు మా